ఏషియన్ గేమ్స్ 2026 కోసం మన ఇండియన్ కబడ్డీ టీంను అఫీషియల్గా ప్రకటించారు. మొత్తం 12 మందితో కూడిన స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేశారు. సో మనమైతే ఈ వీడియోలో ఈ స్క్వాడ్ యొక్క అనాలిసిస్ చూద్దాం. అట్ ది సేమ్ టైం ఏషియన్ గేమ్స్ యొక్క షెడ్యూల్ గురించి కూడా తెలుసుకుందాం. అంటే ఈవెంట్లో కబడ్డీ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏ టైంకి ఉంటే మన వాళ్ళు ఎవరితో మ్యాచ్లు ఆడబోతున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీంతో మీరైతే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. మీరు కనుక ఒక్క వీడియోని ఫుల్గా చూసారంటే ఏషియన్ గేమ్స్లో మన కబడ్డీ టీంకి సంబంధించి అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుస్తాయి. ఎనివే ముందైతే మనం ఏషియన్ గేమ్స్ కోసం ప్రకటించిన స్క్వాడ్ని చూద్దాం. అంటే మన ఇండియా స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ స్క్వాడ్లోకి చూసుకుంటే మొత్తం 12 మంది ప్లేయర్స్ని పిక్ చేశారు. అండ్ వీరిలో చూసుకుంటే రైడర్స్ 4 ఉన్నారు. వేరేస్ డిఫెండర్స్ చూసుకుంటే మాత్రం 6 ఉన్నారు. ఇక మిగిలిన 2 ప్లేయర్స్ ఆల్రౌండ్ ప్లేయర్స్. ఈ 12 మందితో కూడిన స్క్వాడ్ అయితే ఏషియన్ గేమ్స్లో మన ఇండియన్ టీంని రిప్రజెంట్ చేయబోతున్నారు. ఇక ఈ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ విషయానికి వస్తే ముందుగా రైడర్స్ అయాన్ లోచాబ్, దేవాంగ్ దలాల్, అర్జున్ దేశ్వాల్ అండ్ ఆషు మాలిక్. డిఫెండర్స్ సునీల్ కుమార్, జైదీప్ దహియా, రాహుల్ సేత్పాల్, గౌరవ్ ఖత్రి, సుమిత్ సంగ్వాన్ అండ్ అంకిత్ జగ్లాన్. ఆల్రౌండర్స్ పవన్ షరావత్ అండ్ అస్లాం ఇనామ్దార్. ఏషియన్ గేమ్స్ కోసం మన ఇండియన్ కబడ్డీ జట్టు అయితే ఇలా ఉంది. అయితే వీరిలో మనం ప్లేయర్స్ వైజ్గా చూసుకుంటే ముందుగా అయాన్ లోచాబ్. ఇతనైతే ఒక లెఫ్ట్ రైడర్. ప్రో కబడ్డీలో చూసుకుంటే పాట్నా పైరేట్స్ టీంని రిప్రజెంట్ చేస్తాడు. సో లాస్ట్ టైం జరిగిన పీకేఎల్ సీజన్లో అయాన్ లోచాబ్ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. చాలా వరకు పాట్నా పైరేట్స్ టీంని ఒంటి చేత ముందుకు తీసుకొచ్చాడు. అండ్ ఆల్సో ప్రజెంట్ ఇప్పుడు అతని ఫామ్ చూసుకున్నా చాలా మంచిగా ఉంది. దీనివల్ల అతని స్క్వాడ్లోకి పిక్ చేశారు. ఇక నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వస్తే దేవాంగ్ దలాల్. ఈ పేరుకి పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటున్నా. గత 2 పీకేఎల్ సీజన్స్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఇండియాలో ఉన్న కబడ్డీ ప్లేయర్స్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే అర్జున్ దేశ్వాల్. ఈ ప్లేయర్ గురించి కూడా పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటున్నా. చాలా కాలం నుంచి ప్రో కబడ్డీలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్. ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో కూడా తన పెర్ఫార్మెన్స్తో అందరిని ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇక మరో రైడర్ ఆషు మాలిక్ చూసుకున్న వెల్ నోన్ ప్లేయర్. అతను కూడా చాలా అంటే చాలా పాపులారిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం ఢిల్లీ టీం కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు ఈ రైడర్. అసలు మొత్తం మన రైడింగ్ యూనిట్ చూసుకుంటే చాలా బలంగా కనిపిస్తుంది. ఒక లెఫ్ట్ రైడర్ అలాగే 3 రైట్ రైడర్స్ ఉన్నారు. అంటే అయాన్ లోచాబ్ కాకుండా మిగతా 3 ప్లేయర్స్ చూసుకుంటే రైట్ రైడర్స్. ఇక వీళ్ళతో పాటు ఆల్రౌండర్స్గా పిక్ అయిన పవన్ షరావత్ అండ్ అస్లాం ఇనామ్దార్. వీళ్ళిద్దరు కూడా చాలా వరకు రైడర్స్ కేటగిరీ కిందకు వస్తారు. అంటే పేరుకి ఆల్రౌండర్స్ అయినప్పటికీ వీళ్ళ ప్రైమరీ స్కిల్ మాత్రం రైడింగ్. సో వీరిలో పవన్ షరావత్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం ఏషియన్ గేమ్స్లో కూడా పవన్ షరావత్ మన ఇండియన్ రిప్రజెంట్ చేశాడు, అది కూడా క్యాప్టెన్గా. వేరేజ్ అస్లాం ఇనామ్దార్ చూసుకుంటే అతను కూడా చాలా వెల్ నోన్ ప్లేయర్. ప్రో కబడ్డీ లీగ్లో పూణే పల్టన్ టీం తరపున అద్భుతంగా రాణించాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ టీంకు క్యాప్టెన్సీ చేస్తూ లాస్ట్ టైం ఫైనల్కు కూడా తీసుకొచ్చాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మన స్క్వాడ్లో మొత్తం 6 రైడర్స్ కనిపిస్తున్నారు. అండ్ వీరిలో 4 రైట్ రైడర్స్ అయితే మరో 2 లెఫ్ట్ రైడర్స్. అంటే అయాన్ లోచాబ్తో పాటు అస్లాం ఇనామ్దార్ కూడా ఒక లెఫ్ట్ రైడరే. బట్ ఎనివే ఈ రైడింగ్ యూనిట్లో చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అయ్యాయి భయ్య. అంటే సెలెక్ట్ చేసిన 6 రైడర్స్ కూడా చాలా స్ట్రాంగ్ రైడర్సే. ఇన్ఫ్యాక్ట్ ఈ 6 నుంచి స్టార్టింగ్ 7 ఎవరిని ఆడించాలనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే అంత కాంపిటీషన్ ఉందే. బట్ అయినా కానీ ఈ రైడింగ్ యూనిట్లో కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ అయితే మిస్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా తెలుగు టైటన్ సూపర్ స్టార్ భరత్ హోడా. అతనైతే లాస్ట్ టైం ప్రో కబడ్డీ లీగ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అక్కడ మంచిగా పెర్ఫామ్ చేశారంటే దానికి మెయిన్ రీజన్ భరత్ హోడా. అతనైతే నాకౌట్ మ్యాచెస్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో భరత్నైతే ముందు ప్రాబబుల్ క్యాంప్లోకి పిక్ చేసుకున్నారు. అంటే ఈ స్క్వాడ్ని ప్రకటించకముందు మొత్తం 30 మంది ప్లేయర్స్ని పిక్ చేసి వాళ్ళని నేషనల్ క్యాంప్కి పంపారు. అండ్ దెన్ ఆ 30 మంది ప్లేయర్స్ నుంచి ఈ 12 మందితో కూడిన ఫైనల్ స్క్వాడ్ని అయితే పిక్ చేశారు. అయితే భరత్ కూడా మెయిన్ స్క్వాడ్లోకి ఎందుకు రాలేకపోయాడంటే ఆబ్వియస్లీ కాంపిటీషన్. మనం ఆల్రెడీ పిక్ చేసుకున్న రైడర్స్ గురించి చెప్పుకున్నాం. అందరూ కూడా చాలా మంచి క్వాలిటీ రైడర్స్. అయితే మేబీ అస్లాం ఇనామ్దార్ ప్లేస్లో భరత్ హోడాని పిక్ చేసుంటే కాస్త బెటర్గా ఉండేదేమో. ఎందుకంటే అస్లాం ఇనామ్దార్ ప్రో కబడ్డీ లీగ్లో అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. అతని రీసెంట్ ఫామ్ మరి అంత టాప్ నాచ్లో లేదు. వేరేస్ భరత్ హోడా చూసుకుంటే రీసెంట్గా చాలా మంచి ఫామ్లో కనిపించాడు. ఎట్ ది సేమ్ టైం అతను ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 2 సైడ్లు కూడా రైడింగ్ చేయగలడు. అంటే అతను రాహుల్ చౌదరి లాగా లెఫ్ట్ రైడింగ్ చేయగలడు, అలాగే రైట్ సైడ్ కూడా రైడింగ్ చేయగలడు. ఎట్ ది సేమ్ టైం డిఫెన్స్లో చూసుకున్న భరత్ హోడా చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేయగలడు. అతనికి ట్యాకిల్స్ చేయడం కూడా చాలా బాగా వచ్చు. సో అలా చెప్పుకుంటూ పోతే భరత్ హోడా ఒక ఆల్రౌండ్ ప్యాకేజ్. మరి ముఖ్యంగా అతని గతంలో ప్రెజెంట్ నాకౌట్ మ్యాచెస్లో మంచిగా పెర్ఫామ్ చేశాడు. బట్ ఎనివే లాస్ట్ టైం ఏషియన్ గేమ్స్ స్క్వాడ్లో చూసుకుంటే అస్లాం ఇనామ్దార్ ఉన్నాడు. దీంతో అతని ఎక్స్పీరియన్స్ కోసం మేబీ పిక్ చేసి ఉండాలి. ఇక ఈ స్క్వాడ్లో మిస్ అయిన మరో ఇంపార్టెంట్ రైడర్ చూసుకుంటే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. అతన్ని పిక్ చేయడం 30 మెంబర్స్ ప్రాబబుల్ స్క్వాడ్లోకి అయితే పిక్ చేశారు. బట్ మెయిన్ స్క్వాడ్లోకి మాత్రం తీసుకోలేదు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ అతనికి కొన్ని ఇంజరీ సమస్యలు అయితే ఉన్నాయి. బట్ ఎనివే నేషనల్ క్యాంప్లోకి పిక్ అయ్యే టైంకి చూసుకుంటే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ పూర్తిగా రికవర్ అయిపోయాడు. అంటే తన ఇంజరీస్ అన్నీ తగ్గిపోయాయి. బట్ అయినా కానీ అతనైతే మెయిన్ స్క్వాడ్లోకి పిక్ చేయలేదు. ఎందుకంటే అతని రీసెంట్ ఫామ్ అంత గొప్పగా లేదు. అతనైతే రీసెంట్గా ప్రో కబడ్డీ లీగ్లో ఎక్కువ పాయింట్లు సాధించలేకపోయాడు. అలాగే డొమెస్టిక్లో చూసుకుని అంతంత మాత్రంగానే పెర్ఫామ్ చేశాడు. దీనివల్ల నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని ఫైనల్ స్క్వాడ్లోకి పిక్ చేయలేదు.
ఇక మిస్ అయిన మరో ఇంపార్టెంట్ రైడర్ చూసుకుంటే ఆదిత్య షిండే. ఇతను కూడా ప్రో కబడ్డీ లీగ్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ పూణే టీం ఫైనల్కి రీచ్ అవడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో ఆదిత్య షిండే అయితే ఒక లెఫ్ట్ రైడర్, తనకి చాలా క్యాపబిలిటీ ఉంది. బట్ ఆల్రెడీ స్క్వాడ్లోకి అయాన్ లోచాప్ మరి అస్లామన్ అమ్దార్ ఇలాంటి ఇద్దరు లెఫ్ట్ రైడర్స్ని పిక్ చేశారు. దీంతో మూడో లెఫ్ట్ రైడర్ అవసరం లేదనుకున్నారు ఏంటో అతనైతే పిక్ చేయలేదు. ఆర్ మేబీ కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే అతను కాస్త వెనకబడి ఉండొచ్చు. సో ఈ స్క్వాడ్లో మిస్ అయిన మేజర్ రైడర్స్ చూసుకుంటే వాళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు. ఇంకా మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక డిఫెండర్స్ విషయానికి వస్తే స్క్వాడ్లోకి మొత్తం 6 డిఫెండర్స్ని పిక్ చేశారు. అండ్ వీరిలో చూసుకుంటే కవర్ డిఫెండర్స్ ఇద్దరే ఉన్నారు. రైట్ కవర్ పొజిషన్లో సునీల్ కుమార్, వేరేజ్ లెఫ్ట్ కవర్ పొజిషన్లో చూసుకుంటే జైదీప్ దహియా. సో ఇద్దరు కూడా టాప్ క్లాస్ డిఫెండర్స్. మిలి సునీల్ కుమార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ జైదీప్ దహియా చూసుకున్న చాలా క్యాపబుల్ ప్లేయర్. గతంలో ప్రో కబడ్డీ లీగ్లో క్యాప్టెన్సీ కూడా చేశాడు. బట్ ఎనిమిది ఇద్దరు కవర్ డిఫెండర్స్కి బ్యాకప్గా చూసుకుంటే స్క్వాడ్లో ఎవరికి కనిపించట్లేదు. కవర్ పొజిషన్స్లో కేవలం మనం వీళ్ళిద్దరు మాత్రం ఉపయోగించుకోవచ్చు. మేబీ అంతకే బ్యాకప్ అవసరమైతే మనకి పవన్ శర్వత్ మరి అస్లామన్ అమ్దార్ ఇద్దరు ఆల్రౌండర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కవర్ పొజిషన్స్లో డిఫెన్స్ చేయగలరు. సో మేబీ దీని దృష్టిలో పెట్టుకుని కవర్ డిఫెండర్స్కి బ్యాకప్కి ఎవరిని పిక్ చేసి ఉండకపోవచ్చు. ఇక కార్నర్ డిఫెండర్స్ విషయానికి వస్తే మొత్తం 4 డిఫెండర్స్ని పిక్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు ఆబ్వియస్లీ రైట్ కార్నర్ డిఫెండర్స్. అంటే రాహుల్ సేత్పాల్ అండ్ గౌరవ్ ఖత్రే ఇద్దరు కూడా రైట్ కార్నర్లో ఆడతారు. వేరేజ్ లెఫ్ట్ కార్నర్ కోసం చూసుకుంటే సుమిత్ సంగ్వాన్ అండ్ అంకిత్ జగ్లన్ ఇద్దరు డిఫెండర్స్ని పిక్ చేశారు. సో కార్నర్ డిఫెండర్స్ విషయంలో అయితే మన వాళ్ళు బ్యాకప్స్ని పెట్టుకున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ మ్యాచ్ జరుగుతున్న టైంలో రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సబ్స్టిట్యూట్స్గా డిఫెండర్స్ కావాలంటే బెంచ్ మీద ఎవరికి ఉండాలి కదా. సో అందుకే మన వాళ్ళు బ్యాకప్గా ఇద్దరు కార్నర్ డిఫెండర్స్ని అయితే పిక్ చేసుకున్నారు. అయితే డిఫెండర్స్ లిస్ట్లో చూసుకుని ఒక 2 ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అయినట్టు అనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా శుభామ్ షిండే, అతనైతే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రో కబడ్డీ లీగ్లో చూసుకుంటే తెలుగు టైటన్స్ టీం తరపున మంచిగా పెర్ఫామ్ చేశాడు. వేరేజ్ రీసెంట్గా డొమెస్టిక్లో చూసుకుని చాలా మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో దీంతో చాలామంది కబడ్డీ ఫ్యాన్స్ అయితే శుభామ్ షిండేని పక్కన పెట్టడం కాస్త డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. వేరేజ్ ఆ తర్వాత మరి ఇంపార్టెంట్ డిఫెండర్ చూసుకుంటే సుర్జిత్ సింగ్ రైట్ కవర్లో ఆడుతూ ఉంటాడు. అంటే తనకున్న ఎక్స్పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా, చాలా కాలం నుంచి ఆడుతున్నాడు. బట్ ఎనివే ఆల్రెడీ స్క్వాడ్లోకి పిక్ చేసిన రైట్ కవర్ డిఫెండర్ సునీల్ కుమార్ చాలా స్ట్రాంగెస్ట్ డిఫెండర్. గతంలో అతను మన ఇండియాని రిప్రజెంట్ చేసినప్పుడు చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడు. పైగా సుర్జిత్ సింగ్తో పోల్చుకుంటే ప్రజెంట్ కాస్త బెటర్ ఫామ్లా కనిపిస్తున్నాడు. సో మేబీ కవర్ డిఫెండర్స్ విషయంలో బ్యాకప్స్ అవసరమైంటే ఖచ్చితంగా సుర్జిత్ సింగ్ని తీసుకునేవారు. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే పిక్ చేసిన స్క్వాడ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మనకు అవకాశం లేదు కానీ లేకపోతే మన దగ్గర ఉన్న టాలెంట్తో మరి 2 స్క్వాడ్లు పిక్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మన దగ్గర చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ వాళ్ళందరినీ స్క్వాడ్లోకి పిక్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కేవలం 12 మంది ప్లేయర్స్ని మాత్రమే పిక్ చేయగలరు. సో దీంతో మీలో చాలామందికి ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారని చెప్పి అనిపిస్తుంది. అంటే స్క్వాడ్లో ఈ ప్లేయర్ ఎందుకు లేడు, ఆ ప్లేయర్ ఎందుకు లేడు అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఆల్రెడీ స్క్వాడ్లోకి పిక్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. వాళ్ళు ఇంతకుముందు పెర్ఫామ్ చేశారు, అందుకే స్క్వాడ్లోకి పిక్ చేసుకున్నారు. సో నాకైతే మన వాళ్ళ స్క్వాడ్ చాలా బలంగా కనిపిస్తుంది. మరోసారి గోల్డ్ మెడల్ కొట్టేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక లీడర్షిప్ గ్రూప్ విషయానికి వస్తే హెడ్ కోచ్గా బల్వంత్ సింగ్ ఉండబోతున్నారు. ఈయనైతే గతంలో మన టీమిండియాకు వరల్డ్ కప్ అందించారు. అంటే 2016 సంవత్సరంలో మన వాళ్ళు కబడ్డీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈయన కోచ్గా ఉన్నారు. అండ్ ఆల్సో గతంలో చాలా సందర్భాల్లో ఏషియన్ గేమ్స్లో మన టీం అన్నప్పుడు ఆ టీంకి కూడా కోచింగ్ చేశారు. సో మన వాళ్ళైతే ద్రోణాచార్య అవార్డు గెలుచుకున్న ఎక్స్పీరియన్స్ ఉన్న బల్వంత్ సింగ్ లాంటి ఒక టాప్ కోచ్ని పెట్టుకున్నారు. ఈవెన్ అసిస్టెంట్ కోచ్ చూసుకుని మనకి చాలా స్ట్రాంగ్ కోచ్ బీసీ రమేష్. ఈయన కూడా గతంలో కోచ్కి ఎంతో సక్సెస్ చూశారు. మరి ముఖ్యంగా ప్రో కబడ్డీ లీగ్లో గతంలో 3 సార్లు టైటిల్ కొట్టారు. 2 సార్లు హెడ్ కోచ్గా కప్ కొడితే మరోసారి అసిస్టెంట్ కోచ్గా కప్ కొట్టారు. సో మనకి ఏషియన్ గేమ్స్లో కోచెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదు, ఇద్దరు స్ట్రాంగ్ కోచెస్ ఉన్నారు. అయితే మన టీం క్యాప్టెన్ విషయానికి వస్తే క్లారిటీ లేదు భయ్య, అఫీషియల్గా ఎవరిని ప్రకటించలేదు. ప్రస్తుతానికి అంతా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన హెడ్ కోచ్ బల్వంత్ సింగ్ ఈయన క్యాప్టెన్ డిసైడ్ చేస్తారంట, అది కూడా మ్యాచ్ ఆడిపోయే రోజు. సో లాస్ట్ టైం అయితే మన టీంకి పవన్ శర్వత్ క్యాప్టెన్సీ చేశాడు. అండ్ ఈసారి చూసుకున్న మోస్ట్ లైక్లీ అతనే చేయొచ్చు. కానీ ప్రజెంట్ మన స్క్వాడ్లో చూసుకుంటే అందరూ కూడా ఆల్మోస్ట్ క్యాప్టెన్సీ మెటీరియల్, అంటే ప్రో కబడ్డీ లీగ్లో క్యాప్టెన్సీ చేసిన వాళ్ళే. దీంతో ముందుగానే క్యాప్టెన్ ఫిక్స్ చేసుకునే దానికంటే ఫామ్ బేస్ చేసుకుని ఫిక్స్ చేస్తారు. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్లేయర్స్ యొక్క ఫామ్ బేస్ చేసుకుని ది బెస్ట్ ప్లేయర్ని క్యాప్టెన్గా పెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో దీంతో మనకైతే క్యాప్టెన్స్ విషయంలో సస్పెన్స్ తప్పదు. మరి మీరు ఎవరు క్యాప్టెన్గా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక ఏషియన్ గేమ్స్లో మన ఇండియన్ కబడ్డీ టీం యొక్క షెడ్యూల్ విషయానికి వస్తే సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే ఈ కబడ్డీ ఈవెంట్ సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 26 వరకు జరగబోతుంది. సో ఓవరాల్గా 6 days జరగబోయే ఈవెంట్ కోసం మొత్తం 10 టీంలను పిక్ చేశారు. అంటే 10 కంట్రీస్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేసి టోర్నమెంట్ ఆడబోతున్నారు. సో ఈ గ్రూప్స్లో మన ఇండియా టీం అయితే గ్రూప్ ఏలో ఉన్నారు. అండ్ మనతో పాటు కొరియా వాళ్ళు, చైనీస్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, అలాగే బంగ్లాదేశ్ మొత్తం 4 టీమ్స్ ఆడబోతున్నాయి. ఇక గ్రూప్ బిలో చూసుకుంటే ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, థాయిలాండ్, మలేషియా 5 టీంలు ఉన్నాయి. సో ఈ గ్రూప్ స్టేజ్లో ప్రతి టీం కూడా తమ గ్రూప్లోని మిగతా టీమ్స్తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు. అంటే ప్రతి టీంకి గ్రూప్ స్టేజ్లో మొత్తం 4 మ్యాచెస్ ఉంటాయి. అండ్ దెన్ గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత ఏ టీమ్స్ అయితే టాప్ 2లో ఉంటాయి ప్రతి గ్రూప్ నుంచి వాళ్ళు సెమీఫైనల్కి వెళ్తారు. అంటే గ్రూప్ ఏ నుంచి 2 టీంలు, గ్రూప్ బి నుంచి 2 టీంలు సెమీఫైనల్కి వెళ్తాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఫైనల్ మ్యాచ్. సో దీని ప్రకారం ఏషియన్ గేమ్స్లో మన ఇండియా షెడ్యూల్ చూసుకుంటే వరుసగా మ్యాచ్లు ఉన్నాయి. అంటే మన వాళ్ళు 21 సెప్టెంబర్ ఫస్ట్ మ్యాచ్లో జపాన్ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు.
అండ్ దెన్ నెక్స్ట్ డే చూసుకుంటే కొరియాతో, అలాగే తర్వాత రోజు చూసుకుంటే బంగ్లాదేశ్తో, ఇక చివరిగా 24 సెప్టెంబర్ చూసుకుంటే చైనీస్ టీంతో. అసలు వరుసగా ప్రతిరోజు కూడా మన ఇండియన్ టీం మ్యాచ్ ఆడబోతుంది, మొత్తం 4 మ్యాచ్లు. అండ్ ఈ మ్యాచెస్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 6 గంటలు స్టార్ట్ అయిపోతాయి, అంటే పొద్దున్నే మ్యాచ్లు వచ్చేస్తాయి. వేరేస్ ఆ తర్వాత 2 రోజులు చూసుకుంటే సెమీఫైనల్ మరి ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. అంటే 25 సెప్టెంబర్నే సెమీఫైనల్ 1 పెట్టేస్తారు, అలాగే 2 కూడా పెట్టేస్తారు. వేరేస్ ఆ తర్వాత నెక్స్ట్ డే చూసుకుంటే ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. సో ఈ మ్యాచెస్ యొక్క ఇండియన్ టైమింగ్స్ అయితే మీకు స్క్రీన్ మీద పెట్టేసాను, ఒకసారి గమనించండి. ఇక ఈ మ్యాచెస్ అన్ని ఇందులో లైవ్ చూడాలి. సో మొత్తం ఏషియన్ గేమ్స్ ఈవెంట్స్ యొక్క బ్రాడ్కాస్టింగ్ రైట్ సోనీ స్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు. అంటే కబడ్డీ మాత్రమే కాదు, మిగతా అన్ని కూడా సోనీ స్పోర్ట్స్లోనే వస్తాయి. ఒకవేళ మనం టీవీలో లైవ్ చూడాలనుకుంటే సోనీ 10 ఛానల్స్లో లైవ్ వస్తుంది, లేదు మొబైల్లో లైవ్ చూడాలనుకుంటే సోనీ లివ్ యాప్లో లైవ్ వస్తుంది. ఇక కబడ్డీ మ్యాచెస్ యొక్క వెన్యూ విషయానికి వస్తే అన్ని మ్యాచ్లు కూడా ఒక వెన్యూలోనే ఆడబోతున్నారు. జపాన్లోని టోక్యో సిటిజన్ జిమ్నాజియం వేదిక అయితే ఆడబోతున్నారు. ఇది గైస్ ఏషియన్ గేమ్స్లో కబడ్డీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఇండియా టీం కబడ్డీ ఆడితే చూడాలనుకున్న వారికి ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.